2 రోజుల క్రితం మంచు మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘ నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు. శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్టు చేశామని, కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశామని, 3 వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవేనని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. 2 రోజుల క్రితం మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు. విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలతో గాలించి శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశామని, 3 వాహనాలు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవే అని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ సహా బౌన్సర్లు, విద్యార్థులు అరెస్ట్ అయినట్లు తెలిపారు. బౌన్సర్లను స్వీయ రక్షణ కోసం వినియోగించుకోవాలి, కానీ ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. A2, A3గా మోహన్ బాబు, విష్ణులకు కేసులో నోటీసులు ఇస్తామని, విచారణ చేస్తామని అన్నారు. కొన్ని ఆధారాలు దొరికాయని, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 3/2/2026 తేదీ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది